తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25 నుంచి జూలై 25 వరకు నిర్వహించనున్న ప్రత్యేక సమీక్ష ప్రక్రియ అయిన ఎస్ఆర్ఐపై జరుగుతున్న విష ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్ కోరారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ప్రక్రియను ఏ రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం చేపట్టడం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను ప్రక్షాళన చేసే సాధారణ ప్రక్రియలో భాగంగానే ఈ ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. డూప్లికేట్ ఓటర్లు, మరణించిన వ్యక్తుల పేర్లపై కొనసాగుతున్న ఓట్లు, అక్రమంగా నమోదు చేసిన దొంగ ఓట్లను గుర్తించి తొలగించడమే దీని ప్రధాన ఉద్దేశమన్నారు. జై శ్రీరామ్. నేను మీ శ్రవణ్, మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR తెలంగాణ రాష్ట్రంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 25 తారీఖు నుంచి మొదలుగానుండి ఎన్యూమరేటర్స్ మీ ఇంటికి 2 ఫామ్స్ తీసుకొస్తారు. ఒక ఫామ్ ని మీరు ఫిల్అప్ చేయాలి, మరొక ఫామ్ ని మీ దగ్గర అక్నాలెడ్జ్మెంట్ కింద పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అర్హులైనటువంటి ఓటర్లు మాత్రమే ఓటేయాలన్నటువంటి లక్ష్యంతో SIR ప్రాసెస్ సాగుతోంది. ఇందులో ఉన్నటువంటి మరొక అడ్వాంటేజ్, దేశ వ్యతిరేక శక్తులు కానివ్వండి, సంఘ వ్యతిరేక శక్తులు కానివ్వండి, మీ పక్కనున్న లేకపోతే వాళ్ళు ఇక్కడ ఓటేస్తూ మన దేశానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో తలదూరుస్తున్నా కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసుకునేటువంటి ఒక సువర్ణ అవకాశం. కొన్ని పార్టీలు BRS కానీ కాంగ్రెస్ కానివ్వండి SIR ప్రాసెస్ అనేది బీజేపీ గెలవడం కోసమే చేస్తా ఉన్నారు, ముస్లిం ఓట్లు తీసేస్తున్నారు, క్రిస్టియన్స్ ఓట్స్ తీసేస్తున్నారు అనేది పూర్తిగా సత్యదూరమైనటువంటి విషయం. ఈ ప్రాసెస్ అంతా కూడా చేసేది ఇక్కడ GHMCలో పనిచేసినటువంటి ఉద్యోగులు లేదా రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసినటువంటి అనేక మంది ఉద్యోగులు ఈ యొక్క ప్రాసెస్ లో పాల్గొంటారు. ఎక్కడి నుంచో వచ్చి బీజేపీ సంబంధించినటువంటి ఏజెంట్లు ఈ ప్రాసెస్ లో పాల్గొన్నారు. కాబట్టి మన ఓటుని భద్రంగా మన దగ్గర ఉందా లేదా అని చూసుకొని ఈ యొక్క ఫామ్ ద్వారా మన ఓటును ఉంచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. SIR లో భాగస్వాములు అవుదాం. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మనం చేయి అందిద్దామని విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతా కీ జై.